ఇప్పుడే వచ్చిన శంకరపల్లి సాయిబాబా టెంపుల్కి ఇక్కడ ఉన్న మొత్తం ప్రత్యేకత గురించి అడుగుతా, ఇంకేమన్నా వసతులు ఏమన్నా ఉన్నాయేమో అడుగుతా, దర్శనం ఎట్లయితుందో అడుగుతా, పోతున్నా. ఏం సుదర్శను బాగున్నా మల్లయ్య, మనం అప్పుడు జమానాలో చదువుకున్నాం, మనం ఇప్పుడు కలుస్తున్నాం. అవునవును, చాలా రోజులైంది కనపడతలేవు. ఏమైంది? సాయిబాబా టెంపుల్ మన సుదర్శన్ ఇక్కడ ఇక్కడ సేవ చేయడానికి వచ్చిన ఇక్కడ టెంపుల్ లో. అవునా? చాలా రోజులైంది. ఎన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాం? 11-12 సంవత్సరాలు ఆయన చేయబట్టి. మనం స్కూల్లో తప్పిపోయినామంటే ఇప్పుడు కలుస్తున్నాం. అవును, చేత కూడా ఇట్లా తయారైపోయినాయి, ముసలి అయిపోయినావు, కీళ్ళ నొప్పులు అయినాయి. అవునా? ఒకటే తీరున్నా సమపాలను తీసుకుంటాము, ఒకటే రకం. ఎటువంటి అవునా? చాలా రోజులు బాగా కలిసిన. గుడి గురించి కొన్ని చెప్పు. గుడి 2011లో కట్టిండ్రు. ఇక్కడ దాతలు బాగా వస్తుంటారు, భక్తులు చాలా వస్తుంటారు. అన్నదానం ప్రతి గురువారము 2 క్వింటాల వరకు జరుగుతుంటది. ఎటువంటి ఇది లేకుండా అన్నదానం సంపూర్తిగా అన్నవర్ణ పూర్ణ భారత మాత్రం మంచిగా అందరికి అందిస్తుంది. లాస్ట్ వరకు ఎవరికి లేదనుకుంటా 11-12 సంవత్సరాల నుంచి, ఇప్పుడు 13-14 సంవత్సరాల నుంచి మంచిగా అన్నపూర్ణ మాత్రం చక్కగా పెడతారు. అందరు వచ్చి 12 గంటలకు స్టార్ట్ అవుతుంది. 12 గంటలకు స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇప్పుడు 3 గంటల వరకు అన్నదానం జరుగుతూనే ఉంటది. ప్రతి గురువారం జరుగుతుంటది, ప్రతి గురువారం జరుగుతుంది. మధ్యలో ఏదో కార్యక్రమం కూడా అవుతూ ఉంటాయి. గుడి జన్మదినం లాగా, సాయిబాబా జన్మదినం లాగా అవుతుంది. ఎప్పుడు సమృద్ధిగా భక్తులు చాలా ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల నుంచి చాలా మంది భక్తులు వస్తుంటారు. ఇక్కడ ఎప్పుడు చూసినా అన్నదానం మంచిగా జరుగుతుంటది. మంచిది కానీ సాయంత్రం వేళ చాలా రోజులు చేసుకుందాం, కంపల్సరీ చేసుకుందాం. ఓ అవ్వా, మంచిగున్నావా? నన్ను నిడిచిపెట్టవచ్చా ఒకదాను? ఎప్పటి నుంచి లైన్ కట్టిను? బాగానే సేపాయి. ఎంతసేపు అయింది? 2 నిమిషాలు. 2 నిమిషాలే అయిందా? అక్క నువ్వు ఎప్పుడు చెప్పు? నేను ఇప్పుడే వచ్చరా? ప్రెసిడెంట్ సార్ ఎక్కడ ఉన్నారు? ప్రెసిడెంట్ ఏమి నరసింహారెడ్డి గారు, బాగున్నావా? బాగున్నాయి. భజన మండలి అధ్యక్షుడు అంట, భజన ఎట్లా నడిపిస్తున్నావు? భజన దినడానికి ధూమ్ధామ్ చేస్తున్నావా? ధూమ్ధామ్ ఏం లేదు, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? దినానికి తక్కువ. సాయిబాబా గుడికాడ మొత్తము పిలిచేటోళ్ళు లేరు, రమ్మంటే లేరు. ఇక్కడ ఎందుకు వస్తలేరు? అట్లా ఒక్కరిని పిలవాలి, ఒక్కరిని రమ్మి నీకు ఏం అవసరమే పిలిచి ఓకే ఇస్తారు వాళ్ళు. నువ్వు అధ్యక్షుడు గానే పిలవాలి. పిలుస్తా, మస్తు పిలుస్తా. 100 మంది పిలిచి 5 మంది వస్తున్నారు. ఎప్పుడు స్టార్ట్ చేస్తావు భజనమా? భజన 10 గంటలకు స్టార్ట్ చేస్తాను. ఎప్పుడు ముగుస్తుంది? 2 గంటలకి 3 గంటలకి నైట్ పగలే ప్రతి గురువారం. ఓకే. ఏమో మన్మరాల్లో తింటున్నారా? అవును. మంచిగా ఉన్నదా? బాగుంది. ఎప్పుడు జరుగుతుంది ఇక్కడ ఫుడ్? ఎవ్రీ థర్స్డే. మీ పేరు చెప్పండి. సౌజన్య. ఏ కాలేజ్? శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్. ఎక్కడ? గండిపేట నుంచి వచ్చారా మీరు? అంత దూరం నుంచి వచ్చి మరి సిగ్గెందు పడుతున్నావు మన్మరాల నువ్వు? అమ్మ నీ పేరు? నీరజ. ఇక్కడ మొక్కుతే బాగా అవుతుందా? మంచిగా అవుతుంది. ఎప్పుడు వస్తారమ్మా మీరు? ఎవ్రీ థర్స్డే. ఓకే. ఏమైంది? నువ్వు ఏం పేరు? నీ పేరు? ప్రియాంక రెడ్డి. ప్రియాంక. చెప్పండి, సాయిబాబాకి ఎన్ని సార్లు మొక్కుకున్నావు? ఎప్పుడు మొక్కుంటావు? దీని ప్రత్యేకత ఏంటి? ప్రత్యేకత అంటే కోరికలు తప్పకుండా జరుగుతాయి. ఫుడ్ కోసం వచ్చిన ఫుడ్ బాగుందంటు? ఫుడ్ అయితే బాగుంది. ఓకే. ఇప్పుడు మీరు గండిపేట నుంచి వచ్చారంటున్నారు కదా, ఎట్లా ఫ్రీ బస్ కదా మీకు? ఫ్రీ టికెట్. ఓకే, ప్రతి గురువారం అయితే తప్పకుండా వస్తారు. ఫ్రీ టికెట్ కాకుండా కానీ దర్శనానికి మాత్రం వస్తారు. ఓకేనా? అన్నదానం కోసం మీరు పెట్టారా ఎప్పుడన్నా అన్నదానం? 2 ప్రత్యేకతలు చెప్పండి నాకు సాయిబాబా టెంపుల్ గురించి. 2 ప్రత్యేకతలు. ఒకటేమో కోరుకున్న కోరికలు జరుగుతుంది, దాని తర్వాత ప్రశాంతంగా ఉంటది. ఇక్కడ ప్రతి గురువారం ఓన్లీ గురువారమే అంటే మేము ఓన్లీ గురువారం వస్తాం. మీకు ఎట్లుందమ్మా ఇక్కడ? బాగుందా? జనాలు బాగా వస్తారు? మస్తు వస్తారు. నమస్తే చైర్మన్ గారు, నేను మస్తు మల్లయ్య ఆర్ఆర్ ఛానల్ నుంచి వచ్చిన. సరే. ఇక్కడ మీరు ప్రెసిడెంట్ అంటే కదా, ఇక్కడ వసతులు ఎట్లా చేస్తున్నారు మీరు? ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది భక్తుల సహకారంతో. ఎవరైనా డొనేషన్ చేస్తారా? మీరే పెట్టిస్తారా? డొనేషన్ చేస్తారు. ప్రతి గురువారం ఎవరైనా ఒకరు చేస్తారు. వాళ్ళ పేరు మీద పెట్టిస్తాం. వాళ్ళ పేరు మీద పెట్టిస్తారు. 13 సంవత్సరాల నుంచి నిరాటకంగా నడుస్తున్నది. కరోనా టైంలో బంద్ ఉన్నది. కరోనా టైంలో బంద్ పెట్టారు. మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేశారు? మళ్ళీ ఇప్పుడు 2 years అయిపోయింది. 2 years అయిందా?
ఈ గుడి గురించి కొన్ని ప్రత్యేకతలు చెప్పు అయ్యా. ఈ గుడి 2011 ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఇది అందరి సాయిబాబా భక్తుల విరాళంతో నిర్మాణం చేయడం జరిగింది. 2011 ప్రతిష్టాపన అయింది. అప్పటి నుంచి ప్రతి డిసెంబర్ 5వ తారీఖు నాడు వార్షికోత్సవం చేసుకుంటాం. మరి ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇది ప్రతి గురువారం ఒక భక్తుడు అన్నదానం చేస్తాడు. అదేవిధంగా ఇప్పటి వరకు 13 ఏళ్ళ నుంచి కూడా నిరాటకంగా ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇక్కడ గుడికి వచ్చిన వారికి రకరకాల వాళ్ళ సమస్యలు తీరుతున్నాయి కాబట్టి పెద్ద ఎత్తున ప్రతి గురువారం కానీ రోజు కానీ భక్తులు వస్తారు. అదేవిధంగా ఇక్కడ ఈ విధంగా కొంగు బంగారంగా మన భక్తులు జరుగుతుంది కాబట్టి వాళ్ళ అన్నదాన కార్యక్రమం చేయడానికి ముందుకు వస్తున్నారు. అందరి సహకారంతో 75 కిలోల వెండితోని సాయిబాబాకు మేము వెండి సింహాసనం చేయించడం జరిగింది. ఆ విధంగా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. హలో, మీరు బాగున్నారే? మీరు 2 ముచ్చట్లు చెప్పండి. గుడి గురించి 2 ముచ్చట్లు చెప్పండి. సాయినాథ్ భగవాన్కి జై. సాయినాథుడు ప్రతి ఒక్కరి మనసులో ఉన్నాడు. సబ్కా మాలిక్ ఏక్ కాబట్టి సాయినాథ్ను కొలిచిన వాళ్ళకు కొంగు బంగారంగా నిలుస్తూ శంకర్పల్లిలోనే దేదీప్యమానంగా గుడి వెలుగుతూ అందరి భక్తుల కోరికలు తీరుస్తున్నాడు. కాబట్టి అందరం ప్రతి గురువారం ఇక్కడికి వచ్చి సాయిబాబా దర్శనం చేసుకుంటున్నాం. ఇక్కడ ఫుడ్ డొనేషన్ చేయాలంటే ఎట్లా పంపించాలి? ఫుడ్ డొనేషన్ చేయాలంటే ఇక్కడ చెక్ చేయొచ్చు, గూగుల్ పే చేయొచ్చు, ఫోన్ పే చేయొచ్చు. 12,000 ఉంది, 15,000 ఉంది, 18,000 ఉంది. ప్రతి గురువారం ఫుడ్ పెడతారు. ప్రతి గురువారం ఫుడ్ 1000 మంది వరకు క్వింటల్ బియ్యం, రైస్ ఎట్లా అయితే అట్లా మంది వరకు ఎవరికి కూడా ఖాళీ కాకుండా ప్రతి ఒక్క భక్తునికి అన్నదానం రావాలండి అని చెప్పి సంకల్పంతో నరతమ్ముడు అన్న చైర్మన్ గారు ఇక్కడ గుడికాడు ఉన్నారు. ఆయన సంకల్పంతో గుడి దేదీప్యమానంగా నడుస్తుంది. రావాలంటే కొంచెం అడ్రస్ తెలియదు, కొంచెం అడ్రస్ చెప్తారా? ఇప్పుడు అడ్రస్ ఏం లేదు. ఇంటి నెంబర్ 5-49 సాయి కాలనీ శంకర్పల్లి. ఈ గుడి అడ్రస్ శంకర్పల్లి సాయిబాబా కూడా ఒకటే ఉంది. అక్కడ బస్ స్టాండ్ లో దిగితే ఇక్కడ సాయి కాలనీ శంకర్పల్లి అంటే ఈజీగా తెలిసిపోతుంది. అమ్మా చిన్నమ్మ, ఎక్కడి నుంచి వచ్చినావు? ఇక్కడ లోకల్ శంకర్పల్లి నుంచి వచ్చినావు. ఎప్పుడు వచ్చినావు? ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. హాఫ్ అన్ అవర్ అయినా? దర్శనం మంచిగా అయిందా? అయింది. వారం భోజనాలు అవుతాయి. మంచి దర్శనం. బాబా మంచిగా అందరు కోరికలు తీరుస్తాడు. వారం భోజనాలు పెడతారు. అన్నదానం ఉంటుంది. నమ్మకం బాబా అనే నమ్మకం ఉంచుకోవాలి. మాకైతే మంచిగా ఉంది. మీకైతే మంచిగా జరుగుతుంది. మంచిగా జరుగుతుంది. అందుకే ప్రతి గురువారం వస్తాను. బాబానే నమ్ముకుంటా. అంతా మంచిగా చూస్తాడు బాబా. బాబా నమ్మకాలకు ఏం లోటు ఉండదు. అంతా బాగా జరుగుతుంది. బాగా పబ్లిక్ చాలా మంది వస్తారు. మంచిగా జరుగుతుంది. ఓకే అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? శంకర్పల్లినా? తిన్నారా? కొంచెం గట్టి మాట్లాడండి. చెప్పండి. ఇక్కడ గుడి ప్రత్యేకత గురించి నాకు 2 ముచ్చట్లు. 15 సంవత్సరాల నుంచి ఇక్కడ గుడి ఉందండి. కానీ ఇన్ని రోజులు బాగానే డెవలప్మెంట్ ఇవన్నీ చాలా రోజుల నుంచి జరుగుతున్నాయి. బాబా దర్శనం అయితే ప్రతి వారం జరుగుతుంది. అందరికీ రోజు వచ్చే వాళ్ళు కూడా భక్తులు ఎక్కువ ఉంటున్నారు. అందరికీ మంచి జరుగుతుంది. కానీ ఇప్పుడేమో బాబా లేదు అది ఇది అనేసి ఉన్నాడు. దేవుడు ఎక్కడైనా ఉంటాడమ్మా, మనము మొక్కుకోవాలి. ఫస్ట్ మనం మొక్కుకోవాలి. కానీ ఇప్పుడు వచ్చే ప్రచారం తప్పు అని మేము అనుకుంటున్నాం. ఎట్లాగో బాబా ఉంటాడు, అన్ని మనకు ఆశీస్సులు మంచిగా ఇస్తాడు అని చెప్పు. పెద్దమ్మా, నిన్న ఆడ చూసినా బస్ స్టాండ్ లా. ఎక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చినావు? శంకర్పల్లి నుంచి వచ్చినావా? బస్ స్టాండ్ లో దిగలేవా నువ్వు? ఆటో వచ్చినావా? చెప్పు, దర్శనం బాగా తిన్నావా? అమ్మా చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఇక్కడే బాబా గుడి ముందట ఉంటాను. ఇక్కడే ఉంటారా? గుడి ముందర ఉంటాను. డైలీ వస్తాను. బాబా అంటే దత్తావతారమే బాబా, గురు స్వరూపం బాబా. నేను డైలీ వస్తాను ఖచ్చితంగా. వచ్చి డైలీ దర్శనం. డైలీ అంటే నువ్వు ఇటే ఉంటున్నావు అంటే భక్తులు లేనప్పుడే వస్తావు. అయితే ఎందుకట్లా? భక్తులు లేనప్పుడు ఉన్నప్పుడు ఏంది? వచ్చి పోతావు అన్నట్టు డైలీ. అట్లయితే ఇట్లా జనాలు ఉన్నప్పుడు మొక్కుంటే దేవుడు కొంచెం మంచి కోరికలు ఇస్తాడు. కోరిక అని కాదు కానీ భక్తి కోసం ఎప్పుడున్నా ఇక్కడ ఉన్నా కాబట్టి వస్తావు అంతే. 2 ప్రత్యేకతలు చెప్పు సాయిబాబా టెంపుల్ గురించి. బాబా అంటే దత్తావతారమే బాబా అన్నమాట. బాబాకి మనం దగ్గర అవుతే దత్తునికి దగ్గర అవుతాం అనమాట. దత్త దర్శనం మనకు కలుగుతుంది అనమాట. బాబాని నమ్ముకుంటే గురు అనుగ్రహం మనకు వస్తుంది అనమాట. బాబాని నమ్ముకుంటే దత్తానుగ్రహం వస్తుంది. అట్లే గురు అనుగ్రహం అనేది బాబాని నమ్ముకుంటే వస్తుంది అనమాట.
మా మనమరాలా బాగున్నావా? బాగున్నా. ఎక్కడి నుంచి వచ్చినావు? శంకర్పల్లి లోకలే నాది. లోకల్ నుంచి నడుచుకుంటూ వచ్చినావు? ఆటోకి వచ్చినావు? నడుచుకుంటూనే వచ్చిన పక్కనే. తిన్నావా? తిన్న కట్టిన మంచిగా అయిందా? ఫుడ్ ఎవరు పెట్టిర్రు ఈ రోజు? ఫుడ్ పెట్టింది ఎవరో తెలియదు. తిన్ననైతే తిన్నావు. సరే ఇక్కడ కొంచెం టెంపుల్ గురించి చెప్పు. టెంపులా బాగుంటది, పీస్ఫుల్ గా ఉంటది, ప్రశాంతంగా కూర్చోవచ్చు, ఏం అడిగినా జరుగుతాయి. ఏం అడిగినా కన్ఫర్మ్ జరుగుతాయి. ఎన్ని మాటలు వచ్చారు మీరు? నేను 3-4 టైమ్స్ అయింది. 3-4 టైమ్స్. 3-4 టైమ్స్. 1 2 3. సరే ఇంకొకటి, ఎన్ని ప్రదక్షిణలు చేస్తే మంచిగా అయితే సాయిబాబా చూడు? 6 ఓన్లీ. ఓన్లీ 6 చాలు. మీరు ఎక్కువ మొక్కుకుంటే ఎక్కువ చేస్తారు. 101, 116 సంథింగ్ అట్లా అంటారు. నేనైతే ఎప్పుడు 6 చేస్తాను. ఒకసారి మా ఛానల్ కి కొంచెం సబ్స్క్రైబ్ చెప్పండి. ఏం చెప్పాలి చెప్పండి. చెప్తా. ఆర్ఆర్ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అంతేనా? లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. పూచినప్పుడే తగులు మాయా తన్నుతో నెరగిన తానే బ్రహ్మంబు విశ్వదాభిరామ వినురవేమా నువ్వను చూడరా తోడరా అదకై మూనను అమ్మా ఎక్కడి నుంచి వచ్చినావు? రావులపల్లి. ఏడాది? రేషన్ రావులపల్లి. తిన్నావా? తిన్నా. దర్శనం అయిందా? ఇప్పుడు ఇక్కడ మొక్కుకుంటే ఏమన్నా మంచి జరుగుతాయా? జరుగుతాయి. ఎప్పుడు వస్తావు నువ్వు? ఎప్పుడు వారం ఇక్కడికి వస్తావు? ఒక్క వారం కూడా రాకుండా ఉండవు? ఎందుకు రాము వస్తాము. ఒకసారి వస్తావు, ఒకసారి రావు. కొన్ని సాయిబాబా టెంపుల్ గురించి కొన్ని 2 ముచ్చట్లు చెప్తావా? నాకు తెలియదు. నీకు తెలియదు అంటే మొక్కుకోలేవా? నీకు మంచి జరగలేవా? నాకు ఇప్పుడే వచ్చా కొత్తగా. ఇప్పుడే కొత్తగా వచ్చినట్టు వారం వస్తున్నట్టు నువ్వు హుషారున్నావు. అమ్మో మనమరాలు ఎప్పుడు వచ్చినావు? నేను ఇంత దర్శనం అయ్యేటం ముందే వచ్చి చాలా రోజులైంది చూడక. మంచిగా అయినావు? మంచిగా ఇక్కడ దర్శనం అయిందా? అయిపోయింది. ఎప్పుడు వచ్చినావు? అలసిపోయినట్టున్నావు. ఏం అలసిపోలేదు. దర్శనం మంచిగా అయింది. మంచిగా. కొన్ని 2 ముచ్చట్లు చెప్పు గుడి గురించి. చెప్పండి. ఏం లేదు, అంత బాగుంది. భక్తులు వారం వస్తారు. మంచి ఇక్కడ అన్నదానం అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. అంత బాగానే అంతే బాగానే ఉంది కదా. మీరు బాగున్నారు? భక్తులకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎలాంటి ప్రాబ్లం? అంత మంచిగా చూసుకుంటారు. మీరు కూడా బాగున్నారు కదా? మేము కూడా బాగున్నాము. బాబా మంచిగా చూసుకుంటారు. బాగుండాలి, బాగుండాలి, ప్రజలు బాగుండాలి, అందరు బాగుండాలి. చెప్పు ముసలామే, నువ్వు ఎప్పుడు నా చుట్టే తగ్గుతున్నావు. మొక్కినవా? మొక్కినా. ఇద్దరు మొక్కుదామా? ఎందుకు మొక్కొచ్చిన? నేను అమ్మ తిన్నవా? తిన్నా. ఏ ఊరికి వెళ్ళి వచ్చినావు? రావులపల్లి. నువ్వు కూడా రావులపల్లి నుంచి వచ్చి? ఎంత మంది వస్తారు రావులపల్లి నుండి? బాగానే మంది వస్తాం. ఇప్పుడైతే మా కోడలు నేను మా మనవరాలు వచ్చి. ఆటోకి వచ్చినావా? బస్కి వచ్చినావా? ఆటోకి వచ్చినా. ఎందుకు? ఫ్రీ టికెట్ కదా. టికెట్ ఏం లేదు. బస్సు లేదా మీకు? లేదు, ఆటో ఉంది. వేయించుకోవాలి కదా మరి. ఇస్తలేరు కదా. రోడ్ బాబాకు మొక్కు. రోడ్ బాగలేదు. రోడ్ బాగాలేదా? 2 ముచ్చట్లు చెప్పమ్మా నీ గురించి. సాయిబాబా గురించి 2 ముచ్చట్లు చెప్పు. నాకు సాయిబాబా మంచిగా చూస్తుండని మేము వారం వస్తాం. ఇప్పుడు కాళ్ళ నొప్పి లేకుండా మంచిగా చూస్తుండు బాబా. మంచిగా చూస్తుండనే వారం వస్తాం. ఇప్పుడు 3 ఏళ్ళు అవుతుంది మేము రావడం. 3 ఏళ్ళు అవుతున్నా అది రావటి. ఆయన మంచిగా గట్టిగా వస్తూనే ఉన్నాం. మంచి జరుగుతుంది కదా? మంచి జరుగుతుంది. అందరం ఏ బాబు ఎక్కడ వచ్చినావు? శంకర్పల్లికి ఏడికి వచ్చినావు? టెంపుల్. ఇది ఏం టెంపుల్? సాయిబాబా టెంపుల్. సాయిబాబా టెంపుల్. టెంపుల్ మతి మర్చినావు, తిండి మతి మరవలేవు నువ్వు.
కదా ఏం పేరు నీ పేరు? రాహుల్. స్కూల్ పోలేవా? పోయినావా? నీ పేరు ఏం పేరు? శివ. శివ, దర్శనం చేసుకున్నావా? చేసుకున్నా. ఫుడ్ పెట్టిరా? మంచిగా ఉందా? మంచిగా ఉంది. నీ పేరు ఏం పేరు? సాయి కుమార్. సాయి కుమార్. ఎక్కడి నుంచి వచ్చినావు? లోకల్ నుంచి. లోకల్ అంటే సినిమానా? లోకల్ అంటే ఊరి పేరా? గణేష్ నగర్. గణేష్ నగర్ అంటే శంకరపల్లిలో గణేష్ నగర్. అట్లా చెప్పు. స్కూల్ డుమ్మ కొట్టొచ్చారు ఇప్పుడు మీరు? ఒక దొంగలు ఉన్నారు, గోడ దుంకి వచ్చారు కదా మీరు అందరూ. చెప్పురా నువ్వు. ఏ ఇట్లా అంటావు? చెప్పు. వేరేం పేరు? ప్రదీప్. ప్రదీప్. బాగానే పెట్టుకున్నావు. మొక్కినావా దేవునికి? ఏమని మొక్కుకున్నావు? మంచిగా ఉండాలంట. మంచిగా ఉండాలి. అందరా నువ్వు ఒక్కనివేనా? చదువు మంచిగా రావాలని మొక్కుకోవాలి కదా. నీ పేరు బేటా? సాత్విక్. సాత్విక్. సౌల తల్లి సాత్విక్. చెప్పాలి. ఎక్కడి నుంచి వచ్చినావు? నారెడ్డిపల్లి. ఇక్కడ సాయిబాబా మొక్కితే మంచిగా అవుతుందా? ఏమన్నా మంచిగా అయిందా నీకు? చెప్పు. అయిందా? ఏం మొక్కుకున్నావు? మంచిగా ఉండాలంటే. మంచిగా ఉన్నావు కదా. ఓకే. ఏం దేవేంద్ర ఇన్ని రోజులు ఎక్కడ పోయినావే? ఎక్కడ పోలేను. అరే నేను అప్పుడప్పుడు టెంపుల్ కి వస్తూనే ఉంటే చాలా దినాలు ఆయన రాక. నేను ప్రతి బేస్తారం టెంపుల్ కి వస్తా. ప్రతి బేస్తారం పోయిన బేస్తారం కనిపించలేవు మరి. నువ్వే కనిపించలేవు. నేనే కనిపించలేనా? నువ్వు నేను వచ్చే టైం నువ్వు లేనట్టు. 10 బేస్తారం టైం కి సాయిబాబా టెంపుల్ కి వస్తాం మేము. ఎక్కడ నుంచి వచ్చినావు? మోకిలా. ఈ మన మోకిలనా? దగ్గర నుంచి వచ్చినావు. అయితే ఇక్కడ ఏమన్నా ప్రదక్షిణాలు ఉంటాయా? ఉంటాయి. ఎప్పుడెప్పుడు ఉంటాయి? ప్రతి బేస్తారం ఉంటాయి. ప్రతి బేసారం అంటే ఫుడ్ ఉదయం ఫుడ్ ఉంటాయి, మధ్యాహ్నం ఫుడ్ ఉంటది, లంచ్ ఉంటది. ఇప్పుడు మొత్తం అయిపోయిందా? లంచ్ టైం మధ్యాహ్నం టైం లంచ్ టైం పొద్దున ఉంటాయి. ఓకే. ఇక్కడ అంతా మొక్కితే బాగానే జరుగుతాయి కదా. ఒకప్పటికి ఇంతకన్నా జనాలు వస్తారు. చాలా మంది ఎక్కడి నుంచి వస్తారు ఇక్కడ. ప్రతి శంకరపల్లి చుట్టుపక్కలకి అందరూ వస్తున్నారు. చుట్టుపక్కల నుంచి వస్తారంట. విజయ్ చూడండి సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారే? మోకిల నుంచి. అంతా ఒకటేనా మీది? ఒకటే. మంచి ప్రదక్షిణాలు అయినాయా? దర్శనం ఎన్ని తిరిగినావు సాయిబాబాకు? మంచిగానే దర్శనం. ఎన్ని సుట్లు తిరిగినావు? 5 సుట్లు. నెక్స్ట్ ఎన్ని తిరుగుతున్నావు మళ్ళా? తిరుగుతావు. మంచిగా ఉన్నా. ఎట్లా పానం మంచిగా కీలో నొప్పులు అవన్నీ ఏం లేవు? నాకేం లేవు. అందుకే మంచిగా జబ్బ రాసుకొచ్చినట్టు నువ్వు. ఏమైంది? కారం పెట్టి రా ఉస్సు అంటున్నావు. కారం లేని ఎట్లుంటది మరి? కారం వేసిరు. మంచిగా తిన్నావా? మంచిగా. ఇప్పుడు ఒక్కసారి నాకు సాయిబాబా గురించి చెప్తావా? ఇక నాకంత తెలియదు కదా సాయిబాబా గురించి. మొక్కినా? ఏమని మొక్కినావు? ఏమని మొక్కలేవా? ముట్టిలో నీకు వచ్చినావు. పెద్దలు ఉన్నారు ఇక్కడ, పెద్దలు అడుగు. పెద్దలు అడుగుతాం గానీ నువ్వు ఏమని మొక్కినావా? నిన్ను అడుగుతా. నేను ఏమని మొక్కలే. సరేనే. ఇక్కడెక్కడ వచ్చినావు? గుడికి వచ్చినా తాత. ఏం చేస్తున్నావు? ఏ గుడి చూద్దాం అంటే వచ్చినా, దర్శనం చేసుకున్నా, ఇప్పుడే భోజనం చేసిన. మంచిగా అయిందా? మంచిగా అయింది. ప్రతి గురువారం వస్తావా? ఎప్పుడన్నా ఒకసారి వస్తా తాత. ఎప్పుడన్నా ఒకసారి. మరి ఈ రోజు రావాలనిపించిందా నీకు? ఈ రోజు రావాలనిపించింది తాత. వచ్చిన మంచిగా మొక్కుతున్నావా? మంచిగా అయితే మొక్కితే మంచిగా అయితే తాత. కొంచెం చెప్పు సాయిబాబా గురించి చెప్పు. 2 ముచ్చట్లు. అరే ఆలూరు నుంచి వచ్చినావు రా కూడా. మనకు అంత తెలియదు తాత. అయ్యా అరే ఇట్లయితే ఎట్లా నువ్వు మళ్ళా ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ RR News. ఓకే. చూసారు కదా అయ్యా, ఈరోజు మన శంకరపల్లిలో ఉన్న సాయిబాబా టెంపుల్కి వచ్చిన మంచిగా ప్రత్యేకత బాగా దర్శనం అవుతున్నది. ఇక్కడ జనాలు బాగానే వస్తున్నారు. రేపు మళ్ళా మరొక వీడియోతో మీ ముందుకు వస్తా, సాయిబాబా టెంపుల్ ముందుకు వస్తా. ఓకే పోతున్నా. సరేనే, దర్శనాలు మంచిగానే ప్రతి గురువారం అవుతుంది కదా. సరే వెళ్ళొస్తా. మంచిగా ఉన్నారు భక్తులు, మంచిగా చూసుకోండి. ఓకే.